ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఓ వింత జంతువు కలకలం రేపింది. జూన్ 11న అక్కడి ఓ నివాసంలోకి చొరబడిన నీల్ గై అనే జంతువు వేగంగా పరిగెత్తే క్రమంలో నాథన్ సింగ్ అనే 65 ఏళ్ల రైతుపై దాడి చేసి తన కొమ్ములతో పొడిచి తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలైన ఆ వృద్ధుడిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. నాథన్ సింగ్ తన ఇంటి సమీపంలో కూరగాయ మొక్కల వద్ద పనిచేస్తుండగా భీకరంగా అరుస్తూ ఆ నీల్ గై దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది తమ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో అప్పటికే అరగంట పాటు హల్చల్ చేసిందని, ఈ క్రమంలోనే అక్కడి ఓ కారును అడ్డొచ్చిన ప్రతి వస్తువును ఢీకొట్టి ధ్వంసం చేసిందని వారు తెలిపారు. ఈ క్రమంలోనే అది అదుపు తప్పి ఇనుప గేట్ను బలంగా ఢీకొట్టడంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందిందని వారు వెల్లడించారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మృతి చెందిన నీల్ గై కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు.